ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు నగరం బాట పట్టడంతో హైదరాబాద్ లో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. సిటీలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో హైదరాబాద్ లో అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఐటీ ఆధారిత సంస్థలు ఉన్న ఏరియాతో పాటు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఇంటి అద్దెలు భారీగా ఉన్నాయి. నగరం బాట పట్టిన ప్రజలు హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇంటి అద్దెలు ఐటీ ఏరియాతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా అద్దెలు. ఇల్లు ఖాళీ అయితే కొత్తగా చేరే వారికి పెరుగుతోన్న ఇంటి అద్దె. ఏటా 2 సార్లు ఇంటి అద్దె పెంచుతున్న ఓనర్లు. హైదరాబాద్ మహానగరంలో జీవనం ఖరీదైపోయింది. ధరల పెరుగుదల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైనది ఇంటి అద్దె. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో రెంట్స్ భారీగా పెరిగాయి. పనిచేసే ప్రదేశం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అయితే ఇంటి రెంట్స్ మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఎమ్యూనిటీస్ తో పాటు మెట్రో రైల్ రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో రెంట్స్ అధికంగా ఉన్నాయి. అలాగే సిటీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అంతకంతకు అద్దెలు పెరుగుతున్నాయి. ఏడాది పొడవునా చూస్తే అద్దె 12% వరకు పెరుగుతోందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో రెంటల్ వాల్యూస్ చాలా డిమాండ్ పెరుగుతుంది. రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్ వెస్ట్ జోన్లో ఐటీకి దగ్గరలో కోకాపేట దగ్గరలో జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఏ ఏరియాలు చూసినా కానీ హైయెస్ట్ రెంటల్స్ వస్తున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 వరకు రెంటల్ పెట్టడానికి ఉన్నారు. ఎందుకంటే ఐటీ ఎంప్లాయ్మెంట్స్ అయితే గ్లోబల్ మార్కెట్ కావడం వల్ల రెంటల్స్ వాల్యూస్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు దగ్గరలో కమ్యూనికేషన్ ఇది మన మెట్రో దగ్గరలో ఉంది. మెట్రో ఎటు పోయినా కానీ మెట్రో కనెక్టివిటీ ఉంది. ఎల్బీ నగర్ టు మియాపూర్, నాగోల్ టు హైటెక్ సిటీ అన్ని మెట్రో ఉండడం వల్ల ఎక్కడ చూసినా కానీ అపార్ట్మెంట్స్ రెంటల్స్ మినిమం 50,000 కన్నా ఎబోవ్ పెరుగుతున్నాయి కానీ తక్కువ లేదు. అదే గేటెడ్ కమ్యూనిటీ అన్ని సౌకర్యాలు అయితే 1,00,000-1,50,000 రెంటల్ వాల్యూస్ వస్తున్నాయి. అందుకని కస్టమర్ ఈరోజు రెంటల్ వాల్యూ ఎందుకు కట్టాలి, ఓన్ హౌస్ తీసుకుంటే బాగుంటుంది, 3 BHKనో 4 BHKనో కన్వర్ట్ అవుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు లగ్జరీ విల్లాస్కు లగ్జరీ అపార్ట్మెంట్స్కి అలవాటు అయినారు. కాబట్టి ఈ రెంటల్ వాల్యూస్ని తగ్గించుకోవడానికి ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఓన్ హౌస్ కన్వర్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో 1000 SFTల్లో ఉన్న ఇళ్లకు అద్దె 10,000 నుంచి 20,000 రూపాయల వరకు ఉంది. అదే కమర్షియల్ ఏరియా లేదా ఐటీ ప్రాంతానికి సమీపంలో ఉంటే అదనంగా మరో 5 నుంచి 10,000 రూపాయల అద్దెను చెల్లించాలి. 1300 SFTల్లో ఉన్న ఇళ్లకు ఐటీ ఏరియాల్లో అయితే 50,000 రూపాయల వరకు రెంట్స్ ఉన్నాయని అనరాక్ తాజా రిపోర్టులో వెల్లడించింది. ఐటీ హబ్ కు సమీపంలో ఉన్న కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో కూడా అద్దెలు ఆకాశాన్నంటాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో 1,500 SFTల్లో ఉన్న ప్రాపర్టీలకు 58,000 రూపాయల వరకు అద్దెలు ఉన్నట్లు అనరాక్ తెలిపింది. ఇక సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో 10,000కు కాస్త అటూ ఇటూగా డబుల్ బెడ్రూమ్ రూమ్స్ రెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో రెంట్స్ పెరగడానికి ప్రధాన కారణం ఇక్కడ భారీగా ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలే అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు రెంట్లు పెరగడంతో ఏమవుతుందంటే చాలా మంది ఒక ఆలోచనలో పడ్డారు. ఏంటంటే ఆ రెంట్కి ఇచ్చే డబ్బులేమో మనం ఈఎంఐకి కనిపిస్తే అది మన సొంత ఇంటికి ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రెంట్లు పెరగడం వల్ల ఈఎంఐలు కూడా ఈఎంఐకి చెల్లిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి సేల్స్ కూడా పెరిగే అవకాశం ఎంతో ఉంది. ఇప్పుడు ఎందుకు రెంట్లు పెరుగుతున్నాయి అంటే చాలా మందికి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉందామని లేకపోతే మెట్రోకి దగ్గర ఉందామని ఉన్నాయి. సో దానివి లిమిటెడ్ ఉన్నాయి. మనం ఎంత అనుకున్నా కానీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ లేకపోతే మెట్రో పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ లేకపోతే ఆ ఏరియాస్లో ఉన్న అపార్ట్మెంట్స్ లిమిటెడ్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ సప్లై డిమాండ్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మీకు రెంట్లు బాగా పెరిగినట్టు అనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ రెంట్లు పెరగడం కూడా ఇండైరెక్ట్గా సేల్స్కి అది దోహదపడుతుంది. హైదరాబాద్కు వలసలు భారీగా పెరిగిపోవడంతో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని రియాల్టీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటి అద్దెలు చెల్లించే బదులు ఆ మొత్తంతో ఈఎంఐలు చెల్లిస్తూ ప్రాపర్టీలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ప్రస్తుతం పెరుగుతోంది.
ఇంటి అద్దెలు భారీగా పెరుగుతూ ఉండడంతో బయ్యర్స్ కొత్త ప్రాపర్టీల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సొంతిల్లు ఉన్న సెకండ్ ఇన్కమ్ కోసం రెండో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో రియాలిటీ రంగం ఫుల్ జోష్లో ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.